అయితే నాకు డ్రెస్ కొనియవా? ఎప్పుడు కొంటావు? హైట్ అయ్యాక. హైట్ అయినాక ఎందుకు? హైట్ అయ్యాక కాదురా, హైట్ అయినాక ఎందుకు నాన్న? ఇప్పుడు కొనియచ్చు కదా డ్రెస్. ఇంకా హైట్ కాలే చూడు. అయితే హైట్ తక్కువ ఉంటే డ్రెస్ కొనియరా? చూడు చూడొద్దు కాళ్ళకి చూడు. హైట్ లేదు చూడు. అయితే హైట్ ఉంటే కొనిస్తావా? ఎందుకు హైట్ ఉంటే పైసలు వస్తాయా? బంగారం. మరి రియల్ డ్రెస్ కొనడానికి పోదామా? ఇప్పుడు పోతామా? బ్రష్ చేయవా? చెంప చేయవా? టిఫిన్ తినవా? బ్రష్ ఎందుకు కూడా చూసిరా? హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సాటర్డే మార్నింగ్ అన్నమాట ఇది. ఋతుగాడి మాటలు చూసారా, ముద్దు ముద్దుగా ఉంటాయి. వాళ్ళ మామే మనది వచ్చినప్పుడు రిత్తుకు ఒకటి తేజుకు ఒకటి ఇలాంటి గేమ్ తెచ్చారన్నట్టు. ఎక్కువ ఫోన్ చూస్తున్నారు కదా, ఫోన్ చూడకుండా ఇందులో గేమ్ ఆడతారని తెచ్చారు. బట్ దీని స్క్రీన్ చిన్నగా ఉంది. తేజుకి ఆడొస్తుంది, రిత్తుకు ఆడ రావట్లేదు. బై ద వే ఇది సాటర్డే వ్లాగ్. సాటర్డే ఋతుకి స్కూల్ ఉండదు. సో ఎంత క్లీన్గా ఉన్న ఇల్లు అయినా పిల్లలు ఉన్న ఇంట్లో ఈ అంగడి కామన్. ఇది ఉంటేనే పిల్లలు ఉన్న విషయం ఇట్ ఆటోమేటిక్గా వెళ్తుంది. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు ఇంట్లో. సో ఇక్కడ రిత్తుగాడు ఏంటంటే వాడి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లన్నీ బ్లూ కవర్లో పెట్టుకున్నాడు. అన్నీ తీసి వాడే కింద పడేస్తాడు. అవసరమే వాడుకుని మళ్ళీ అందులో సర్దుకుంటాడు. పైన పెట్టమంటాడు హ్యాంగర్కి. మళ్ళీ అమ్మ నాకు తీసి అంటాడు. అది ఎన్నిసార్లు వీడియో కాల్ చేసి రమ్యకి తిరుపతికి ఇది నా బర్త్డే గిఫ్ట్ అని చెప్తాడు. సో సగ్గు బియ్యము నేను నానబెట్టి ఉంటుంది తీసి బయట పెట్టారు. సో ఇది నేను మంచిగా పెట్టానండి. కానీ దుమ్ము చాలా వస్తుంది. 2-3 రోజులకు ఒకసారి దుమ్ము ఇట్లా పేరుకోపోతుంది చెట్లకి. సో ఆపిల్ చూసారు ఎంత బాగుందో. అంటడా ఓపెన్ చేస్తే ఇలా ఉంది. అసలు ఎందుకు ఇట్లా ఉందో నాకు అర్థం కాలేదు. బట్ ఇక తేజుకి బాక్స్లో పెట్టేయలేదు. తర్వాత చాయ్ పెట్టేసాను అనమాట. ఆల్రెడీ సాటర్డే స్పెషల్గా పూజ నేను ఇంట్లో నిత్య పూజ ఏం చేయనండి. ఫ్రైడే, థర్స్డే, మండే. థర్స్డే వీలైతే చేస్తున్నాను, వీలవకుండా చేయట్లేదు. సో ఇది డిమార్ట్లో తెచ్చాము. 67 రూపీస్ అట. అది చూడండి, చాయ్ మార్క్ ఉంది. తర్వాత చలో టీ తాగిద్దాము. మీ సాటర్డే ఎలా గడిచింది నాకు కమెంట్లు చెప్పండి. వెల్కమ్ బ్యాక్. వీడియోస్కి ఇంకా కమెంట్స్ వస్తున్నాయి. వీడియో ఇంకా పోతుంది. ఫుల్ హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది అసలు 4 ఇయర్స్ బ్యాక్ మీ వీడియో చూసేదానక్క, 5 ఇయర్స్ బ్యాక్ మీ వీడియో చూసేదానక్క, ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ కనిపిస్తున్నారు, హ్యాపీగా ఉందక్క అంటున్నారు. కానీ వ్యూ ఏమో ఎక్కువ రావట్లేదు. ఎందుకంటారు? కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. మాకు యూట్యూబర్స్ కూడా వ్యూ వస్తాయి. సో ఫైనల్లీ మన చాయ్ రెడీ అయిపోయింది. మా ఇంట్లో చాయ్కి ఖచ్చితంగా ఏదో ఒక స్నాక్ ఉండాలి. అటుకులు పోయాలంటే యాక్చువల్లీ వీలు అవ్వట్లేదు. ఈరోజు పోస్తే సో రస్క్ అండ్ ఇది ఏంటి అదేనండి రింగులు అవి ఉన్నాయి. రితుకు టీలో ఒకటి 2 రస్కులు అద్దిస్తాను. వాడు అడుగుతాడు, నేను కాదు అనలేను, కొంచెం అద్దిస్తాను అనమాట. సో మీ వీకెండ్ ఎలా గడిచింది? సాటర్డే రోజు ముందు మేము షాపింగ్ వెళ్దాం అనుకున్నాం. వీడియోస్ పెడుతున్నాం కదా, లుకింగ్ బాగుండాలని చెప్పేసి శేఖర్ నాకు డ్రెస్సెస్ కొనిస్తా అన్నారు. సో డ్రెస్సెస్ కొనుక్కోవడానికి వెళ్దాం అనుకున్నాం. బట్ ఏమైంది ఎండలో మీరు చూడండి. సో నైట్ మిగిలిన అన్నం అన్నమాట ఇది. దాన్ని శేఖర్ తాళింపు అన్న. నేను తాళింపు ఎందుకు, మీ మమ్మీ వేస్తుంది కదా, అట్లా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తా అని చెప్పాను. సో అదే ఇది ఎల్లిపాయ కారం దంచి ఉంటుంది. ఆ ఎల్లిపాయ కారం అన్నంలో కలిపేసాను. తర్వాత ఏముంది, మూకోడులో ఆయిల్ వేసేసి ఎల్లిపాయ కారం అంటే అలా ఎల్లిపాయ కారం ఉప్పు ఉంటుంది, అది దంచుకుంటాం. సో ఆ దంచుకున్న దాన్ని అన్నంలో కలిపాను. తర్వాత ఒక మూకుడు తీసుకుని అందులో ఆయిల్, జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 ఎగ్స్. తర్వాత అన్నాన్ని వేసి పోపుకేసుకోవాలి. చూడడానికి ఎంత టెంప్టింగ్ ఉందో తినడానికి అంతే టెంప్టింగ్ ఉంటుంది. బట్ నేను ఎక్కువ తినలేను. మా శేఖర్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఫ్రైడ్ రైస్ అయితే మిగిలిన అన్నంతో ఇలాగే వేసేవాళ్ళంట. మా శేఖర్కి ఇష్టం. సో తన కోసం చేస్తాను. నేను చాలా ఎక్కువ తినలేను, కొన్ని నాకు నచ్చవు, అది ఎంత టేస్టీగా ఉన్నా కూడా. సో మొత్తానికి ట్రై చేయండి ఒకసారి మీరు, చాలా బాగుంటుంది. రైస్ తక్కువ ఉన్నప్పుడు 2 ఎగ్స్ వేసేయండి. ఒక ఎగ్ వేస్తే ఆ ఎగ్ ఏడే కనిపించేది, అన్నమే ఉంటుంది. సో వేడి మన తెలంగాణ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో ప్లేట్లో డిష్ అవుట్ చేశాను. దీన్ని షార్ట్లో తీసాను అనమాట. సో ఇంకా వెళ్ళి శేఖర్కి ఇచ్చేద్దాం. సో బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇక్కడితోటి
అయిపోయిందనమాట. సో నేను ఇది కూడా చాయ్ తాగుతూ తింటాను. అట్లా ఉంటుంది నాకు. నేను చాయ్ ఊరికే తాగలేను, ఇలాంటి ఊరికే తినలేను. సో కాంబినేషన్ అన్నట్టు. సో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రిత్తుగాడికేమో ఇడ్లీ, తేజుకి మార్నింగ్ ఇడ్లీ చేశాను, రిత్తు కూడా అదే ఇడ్లీ తినేసాడు అనమాట. తర్వాత మా ఆయన నాకు ఇక్కడ పెడతా ఉన్నాడు. బాగానే ఉంది, నేను సూపర్ ఉందని చెప్తున్నా, సూపరే ఉంది. బట్ నేను మళ్ళీ మళ్ళీ తినను, నాకు అంతే నచ్చింది. మా శేఖర్కి ఏమో చాలా ఎక్కువ ఇష్టం. నాకు ఎల్లో కలర్లో ఇష్టం. మనం తాలింపు అన్నం నిమ్మకాయ పిండి చేస్తాం చూడండి, అండ్ ఎస్ పోపన్నం అంచుకు చాయ్, ఇది నా డెడ్లీ కాంబినేషన్ అనమాట. అలా అయితేనే ఆ కాంబినేషన్స్ పోతాయి. ఉప్మా కూడా నేను ఊరికే తినలేను, అంచుకు చాయ్ ఉండాలి. సో నాలాగా మీలో ఎవరికైనా ఉందా అలవాటు? కమెంట్లు చెప్పండి. ఆర్చంతా చెట్లు పెట్టేశాను, కానీ చెప్తున్నాను, ఇంట్లో చెట్లు మెయింటైన్ చేయడం అంత హార్డ్ కాదు, అంత ఈజీ కాదు. వీక్లీ వన్స్ అయినా వాటిని కడగాలి, చాలా దుమ్ము ఉంటుంది. అండ్ మెయిన్గా అయితే ఆ సెల్ఫ్ల మీద చెట్లు పెట్టినా కానీ దుమ్ము ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. బట్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్న పొల్యూషన్కి మనకి ఎయిర్ ప్యూరిఫై బాగా అవుద్ది. తర్వాత ఏంటంటే వీడికి తేజ్ లేడుగా, బోర్ కొడుతుంది, ఇది ఆడదామన్నాడు. మనము ఈ ఆటలో తేజ్ని ఓడియలేమండి, చాలా బాగా టెక్నిక్తో ఆడతాడు. నేనైతే ఊరికే ఓడిపోతా వాడి దగ్గర. ఇరుత్తా అంటారా, వాడు ఇప్పుడు నేర్చుకుంటాడు. వాడు తెలుసా మీకు, చెస్ నాకు వచ్చి అంటాడు, క్యారమ్ నాకు వచ్చి అంటాడు, ఏదైనా నాకు వచ్చి అనేస్తాడు. ఎవరు వింటే నిజంగానే వీడికి వచ్చేమో అనుకుంటాం. సో అట్లా కానీ నేర్చుకుంటాడని బాగా అనిపిస్తుంది. ఆయన చూసారు వెనకాల బెడ్రూమ్లో 2 చెట్లు ఉన్నాయి. అన్ని రూమ్స్, ఈ గోడకి ఒక మనీ ప్లాంట్ ఉంటుంది. అన్ని రూమ్స్లలో ఖచ్చితంగా చెట్లు పెట్టాను. కిచెన్లో పెట్టాలి, బట్ ఆ కార్నర్ అనేది డిసైడ్ అవ్వట్లేదు, ఏ కార్నరా అనేది కన్ఫ్యూషన్లో ఉంది. తర్వాత ఏంటంటే వీడు బుక్స్లోంచి అవి సేకరణ కొద్దీ వాడు చెప్తున్నాను అనమాట. తర్వాత సగ్గుబియ్యం ఇందాక చూసాం కదా, ఆ దాంతో పాయసం చేస్తున్నాను. సింపుల్గా ఈజీగా. ముందు దాన్ని వాటర్లో ఉడికించుకుందాము, నానబెట్టినాయి కదా, తొందరలో ఉడుకుతాయి. సో బయటికి వెళ్దాం అనుకున్నామని చెప్పేసి శేఖర్ ఇప్పుడు ఏం కర్రీ వండుతావే, తొందరగా ఎగ్ వండేసాయి, తేజుగా బాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అన్నాడు. తేజుకి నేను మార్నింగ్ స్నాక్స్ పెడతాను, లంచ్ ఇవ్వను. లంచ్ వచ్చి 12:30 కదా వాడికి. సో 12కి వండినాక పంపించేస్తాను అనమాట. సో ఎగ్ కర్రీ రోజు ఎగ్గేనా అక్క అనేరు, రోజు ఏం ఉండదు. ఎందుకు ఉండదో, ఉంటుంది రోజు ఖచ్చితంగా ఒక డిష్ అయినా ఎగ్తో ఉంటుంది. పిల్లలు ఖచ్చితంగా డైలీ ఒక ఎగ్ తింపేయడానికి ట్రై చేస్తాను. వెజిటబుల్స్ తినరా అంటే తింటారు, షూట్ చేయలేదు అంతే. సో వెజిటబుల్స్, పనీర్స్ అన్నీ ఉంటాయి ఇంట్లో. తేజ్ అయితే వెజిటబుల్స్ అన్నీ తింటాడు, రిత్తు ఇంకా వెజిటబుల్స్ తింటాడు, ఫ్రూట్స్ అన్నీ తింటాడు. వెజిటబుల్స్ కొంచెం పులి గడ్డి తిన్నట్టుగా ఫీల్ అవుతాడు అనమాట. సో దాంట్లోకి తాలింపు వేస్తున్నాను. తాలింపు అంటే అందులో మన అది ఉంది, సగ్గుబియ్యం ఉంది, మళ్ళీ బాంబినో సేమియా వేసాను కొంచెం. ఈ ట్రైపాడ్తో సరిగ్గా రెసిపీ రావట్లేదు అనమాట. బాంబినో సేమియా వేసాను, కొంచెం పాలు పోసాను, షుగర్ వేసాను, ఉడికిచ్చాను. తర్వాత తాలింపు వేస్తున్నాను. స్వీట్కి తాలింపు ఏంటక్క అని, స్వీట్కి కూడా తాలింపు ఉంటుంది. ఇట్లా పైన చేసేదాన్ని తాలింపే అంటారు. తాలింపు అంటే ఆవాలు, జీలకర్ర ఇవే ఉండాల్సిన అవసరం లేదు. మనం ఇట్లా ఆయిల్ వేసి పైన చేస్తే అదే ఏదైనా తాలింపే. చూసారా, తాలింపు అయిపోయింది. యమ్మీగా చాలా బాగుంది. బట్ నేను కళ్ళని కదా ఉన్నట్టు చెప్పాలి. సేమియా నేను ఫ్రై చేయకుండా వేసాను అనమాట, సో అవ్వలేదు. తర్వాత శేఖర్కి సడన్గా వచ్చింది వర్క్, మనం బయటికి పోయే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. సాయంత్రం వెళ్దాం లేవే అన్నారు. సో రిత్తుని బజ్జో పెట్టాను, సాయంత్రం అయిపోయింది. సో ఈ డ్రెస్ నేను చాలా స్లిమ్గా అనిపిస్తూ ఉన్నారు. అవును, నాకు అట్లే అనిపిస్తుంది. సో న్యూ మైట్లో ప్యాంట్స్ తీసుకున్నాను, మనకి ఎట్లా లూజ్గా ఉంటాయి చూడండి ప్లాజో ప్యాంట్స్, అవి తీసుకున్నాను. ఈ డ్రెస్ మీద అది వేసుకుంటే మస్తు స్టైల్గా ఉంటుంది. నాకు పిచ్చి ఉంటుందండి, ఏదైనా డ్రెస్ నాకు నచ్చింది అనుకోండి, ఒక వారంలో ఉన్న 6 రోజులలో 3 రోజులు ఆ డ్రెస్, 3 రోజులు ఇంకో డ్రెస్, అంతే. నచ్చినవి ఉంటే అయ్యే రిపీట్ బోర్ కొట్టేదాకా, దీనికి ఇంకో డ్రెస్ ఉందా అని అందరూ అనుకునేదాకా అవి వేసుకుంటాను. చూస్తే యూట్యూబ్ పుణ్యమని మన బోల్డ్ అండ్ డ్రెస్సులు ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ పెరగడం వల్ల కొన్నిట్లో మనం ఫిట్ అవ్వము, కొన్నిట్లో ఫిట్ అయినా ఏంటో అది వేసుకోవాలి అనిపించదు. కొన్ని ఈ రోజు కాదు తర్వాత ఎప్పుడైనా వేసుకుందాం అనిపిస్తాయి. కొన్ని అబ్బాయి ఇంత హెవీది వట్టిగా వేసుకోవాలా అనిపిస్తుంది. ఆడవాళ్ళం అందరం అంతే కదా. సో చలో బయటికి వెళ్దాం. ఈరోజు మాకు మార్కెట్ ఉంది. యాక్చువల్లీ మార్కెట్లో నేను ఫ్రూట్స్ తీసుకోవాలి, బట్ లేదు, పిల్లలు బిర్యానీ తిందాం డాడీ ప్లీజ్ అన్నారు. అండ్ ఎస్, పేమెంట్ కూడా వచ్చింది కదా, శాలరీ వచ్చింది కదా. సో శేఖర్ గారికి శాలరీ వచ్చిన వీకెండ్ ఖచ్చితంగా రెస్టారెంట్లో తినబెడతారు. మంత్లీ వన్సే, మళ్ళీ శాలరీ వచ్చాకనే వెళ్తాము. మళ్ళీ ఏదైనా పిల్లల బర్త్డేస్ లాంటివి అని ఉంటే
అప్పుడు వెళ్తాం. సో ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా పిల్లలు అడిగితే ప్రతిదీ ఇంట్లోనే పిజ్జా చేస్తాను, బిర్యానీ చేస్తాను, ఫ్రైస్ అడిగితే అవి చేస్తాను, ఏదంటే అదే. సో మండే మార్కెట్ దగ్గర సిల్వర్ బావర్చి అని న్యూ రెస్టారెంట్ అయింది. వెళ్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఇవాళ వచ్చాము. హలీం కూడా తినొచ్చు, అలాగే టేస్ట్ కూడా చేయొచ్చు అని చెప్పేసి మండి తిందామని ఆలోచనతో రాలే. నార్మల్ బిర్యానీ తిందామని వచ్చాం. బట్ తర్వాత శేఖర్ మండి ట్రై చేద్దాం పా అని చెప్పేసి, సో ఇట్స్ ఓకే అని చెప్పేసి యాంబియన్స్ అయితే ఎంత బాగుందో. ప్రజెంట్ మన ఏరియాలో అంటే వీరమూడ కమాన్ లోపల చేస్తే ఇది ఫుడ్ పరంగా బాగుంది. బట్ ఈ యాంబియన్స్ పరంగా, లుక్ పరంగా రిచ్గా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఈ లోకల్లో ఉన్న రెస్టారెంట్లు అన్నీ నేను ట్రై చేస్తున్నాను. ఆల్మోస్ట్ స్పేసియస్గా ఎక్కువ లేవు. సో ఇంతకుముందు కృతంగా అనిపించేది, బట్ కృతంగా కంటే ఇది చాలా స్పేసియస్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో నార్మల్ డైనింగ్ రెస్టారెంట్ అనమాట, సెకండ్ ఫ్లోర్లో మండి అనమాట. సిట్టింగ్ చాలా క్లీన్గా ఉంది, క్యాబిన్స్ ఎవరి వాళ్ళకే ఉన్నాయి, ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. అండ్ మండి మేము బార్బిక్యూ జ్యూసీ మండి తీసుకున్నారు, బాగుంది. పిల్లలకేమో కింద డ్రమ్ స్టిక్స్ తీసుకొని ఉంటుంది. సో ఇంకా కావాలంటే ఇంకో ప్లేట్ కూడా తెప్పించాము. రితుకు చాలా ఇష్టం డ్రమ్ స్టిక్స్. తేజుగా ఋతు అని దాటిని అమ్మ పిండి చికెన్ అంటాడు అనమాట. తర్వాత ఈ సూప్ ఇచ్చారు. ఈ సూప్ అంత ఏమనిపించలే కానీ మండి బిర్యానీ బాగుంది. సో ఇదొక చిన్న షూట్ చేశాను వ్లాగు. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి. మీరు వీరం కూడా లోకల్లో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుందండి. అంటే వీళ్ళు మనకి ఫ్రీ ఫుడ్ పెట్టలేదు మళ్ళీ అనుకున్నారు, మనకున్న వ్యూకి కొలాబరేషన్ ఇచ్చేంత సీన్ లేదు. సో అది మనం వెళ్ళి తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. బిర్యానీ కొంచెం కారంగా ఉంది. దమ్ బిర్యానీ, తేజుకి దమ్ బిర్యానీ తెప్పించాము, మేము మండి తిన్నాము. మయోనీస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, వీళ్ళది కర్డ్ లాగా ఉంది. అదర్వైజ్ ఓకే, 10కి 8 మార్క్స్ వేయచ్చు రెస్టారెంట్కి, చాలా బాగుంది. సో తర్వాత ఏంటంటే ఇది సాటర్డే వ్లాగ్. సండే నేను నార్మల్గా లీవ్ తీసుకున్నాను, రెస్ట్ ఫ్యామిలీ టైం అన్నమాట. సో అందుకే ఎడిట్ చేయలేదు, ఈరోజు పెడతాను. సాటర్డే నాన్ వెజ్ తింటారా అంటే మేము ఏడైనా తింటాం. నాకు మా అత్తయ్య కుక్కపోతున్నప్పుడు మేము ఇండివిజువల్గా, నేను తినకపోవడం మా అత్తయ్య తినకపోవడం చేస్తాం. పిల్లలకి శేఖర్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఇంట్లో పూజ ఉన్నప్పుడు తినమంతే. బాయ్ బాయ్. ఎలా అనిపించింది వీడియో కమెంట్లో చెప్పండి. టాటా.